నిన్నే కన్నప్ప సినిమా చూశాను. కన్నప్ప సినిమా ప్రభాస్ వచ్చే ముందు దాకా ఏందప్ప అన్నట్టుంటది. ప్రభాస్ వచ్చిన తర్వాత లాస్ట్ 40 minutes సినిమా. ఫస్ట్ అంతా ఏందో ఆ గూడాలేందో ఏందో మనకేం అర్థం కాదు. బట్ ఒక మాట చెప్పుకోవాలి, మంచు విష్ణు గారు లాస్ట్లో చేసిన ఒక 30-40 minutes పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత బాగా చేస్తారని. లాస్ట్ 40 minutes ఆఫ్ ది ఫిలింకి పేరు పెట్టేదే లేదు. బట్ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ 40 minutes దాకా మనం వెయిట్ చేయడం అనేది మెయిన్ క్రైటీరియా. కాబట్టి కన్నప్ప సినిమా చూడాలా వద్దా అంటే మీరు టికెట్ కొనుక్కోండి, లాస్ట్ 40 minutesకి వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. నిన్న నేను సండే సినీ పోలీస్లో చూశాను, ఆడియన్స్ చాలా బాగా వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు. మంచు విష్ణు గారు లాస్ట్ 40 minutes చాలా బాగా చేశారని చెప్పాను కదా, అదే గ్రిప్పింగ్ స్టోరీ. ఇప్పుడు మా కన్నప్ప అనేది డివోషనల్ ఫిలిం. డివోషన్ని లాస్ట్ పార్ట్లో పెట్టేసి ఫస్ట్ అంతా సీన్స్ అన్నీ మనకి హిట్ అయిన సినిమాలో సీన్స్ ఒక్కొక్కటి, బాహుబలిలో తమన్నా ప్రభాస్ సీన్ లాగా హీరో హీరోయిన్కి ఒక సీన్, అలా గ్రాఫిక్స్ కూడా న్యూజిలాండ్లో తీసిన పార్ట్ చాలా న్యాచురల్గా బాగుంది. గ్రాఫిక్స్ కూడా తెలిసిపోతుంది, ఇది గ్రాఫిక్ అనే ఫీల్ మనకు వచ్చి కనెక్ట్ అవ్వట్లేదు. మోహన్ లాల్ గారు కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు ఆ స్టార్టింగ్ ఎంట్రీ కానీ చాలా బాగా నచ్చింది. కాబట్టి కన్నప్ప సినిమా ఏంటి అంటే లాస్ట్ 40 minutes చాలా అద్భుతంగా ఉంది. తిరుగులేదు కన్నప్పకి లాస్ట్ 40 minutes.